రైతే రాజు అనే మాట ఒకప్పటి మాటగా మారింది. ఇప్పుడు బడా కాంట్రాక్టర్లు ధనదాహం, అధికారుల అండదండలు రైతులకు శాపంగా మారాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని ఖమ్మంపాడు వాగులో ఇసుకను అక్రమంగా తరలించడంతో నీరంతా కిందకు పోయి పంటలను ఎలా పండించుకోవాలో తెలియక రైతులు అయోమయానికి గురవుతున్నారు. వాగులోని ఇసుకను కాంట్రాక్టర్లు తరలిస్తుంటే పంటకు అందాల్సిన సాగునీరు అందక అధికారుల వద్ద వారు గోడు తెలిపినా పట్టించుకునే నాదుడే లేక ఏం చేయాలో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం పరిధిలోని ఖమ్మంపాడు వాగులో నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా జేసీబీ సహాయంతో ఇసుకను కోట్ల రూపాయల చెక్కు డ్యాం నిర్మాణం కొరకు తరలిస్తున్నారు. ఇక సెలవు దినంను ఆసరాగా చేసుకుని అధికార పార్టీలో ఉన్న బడాబాబుల కనుసైగల్లోనే ఈ వ్యవహారం అంతా జరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇదే విషయంపై పోలీసులకు సమాచారం అందించినా కూడా అధికార పార్టీ నాయకులు రెవెన్యూ పోలీస్ యంత్రాంగాన్ని మేనేజ్ చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక మైనింగ్ శాఖకు పలుమార్లు వార్తల రూపంలో సమాచారం ఇచ్చినా గానీ తగు చర్యలు తీసుకోకపోవడంతో వినాయకపురం సెంటర్ పాయింట్గా చేసుకొని ప్రతిరోజు ఇసుక మట్టి దందాను అక్రమార్కులు జోరుగా సాగిస్తున్నారు. అయితే ఇసుక అక్రమార్కులకు చెక్కు పెట్టకుండా అధికారులు మాత్రం చోద్యం చూడడం పలు అనుమానాలకు దారితీస్తుంది. మరోవైపు వాగులోని ఇసుక పెద్ద ఎత్తున తరలిపోతుంటే నీరంతా కిందకు పోతుందని, పంటలు ఎలా పండుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. తమ ఇబ్బందులను రైతులు బడా కాంట్రాక్టర్లకు చెప్పినా వారు పట్టించుకోకపోవడంతో ₹1,00,000 పెట్టుబడులు పెట్టి పంట ఎండిపోతుంటే ప్రాణం పోతుందని నారాయణపురం అశ్వారావుపేట మండలంలో ఉన్న కాంట్రాక్టర్లకు చెప్పినా మా గోడు వినిపించుకోవడం లేదని అంటున్నారు. ఇక అంత అధికార పార్టీ అండదండలతో అన్నదాతలను ఆగం చేస్తున్నారని ఖమ్మంపాడులో ఉన్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ, మైనింగ్, పోలీస్ శాఖ అధికారులు జోక్యం చేసుకుని అక్రమార్కులను కట్టడి చేయకపోతే అధికార పార్టీ అండదండలతో పచ్చని పంట పొలాలు బీడు భూములుగా మారే అవకాశం ఉందని ఆదివాసీ రైతులు అంటున్నారు. వినాయకపురంలో ఉన్న ఓ లైసెన్స్ లేని మట్టి కాంట్రాక్టరు అధికార పార్టీలో ఉన్న నాయకులే కాంట్రాక్టర్లుగా మారి ఈ తతంగం అంతా నడిపిస్తున్నట్టు ఆయా గ్రామాల ప్రజలు, రైతులు వాపోతున్నారు. ఇకనైనా అధికారులు జోక్యం చేసుకుని అక్రమార్కులను కట్టడి చేయాలని కోరుతున్నారు. గొయ్యి కొట్టించింది ఎందుకది? పక్కన గొయ్యి కాదు, అది మోటార్ 10,000 అయ్యి మళ్ళీ అక్కడ ఇటు గొయ్యి కొడితే కిందకి వచ్చేది. నీకు పట్టేదా ఇందాక చెప్పాను, వద్దని చెప్పాను. అక్కడే ఉండాలి ఇట్లా రైతులు కాదా? లేదా 3 ఎకరాలు అయితే పక్కన 3 ఎకరాలు ఉంది, మొగతం చెల్లుకుంటే ఎండిపోతున్నాయి. చెప్తే ఎంటున్నారా? అయ్యో తోటలో కనపడుతున్నాయి, తోటలు ఉన్నాయి. అయ్యో గొయ్యి కొట్టించింది ఎందుకది? పక్కన గొయ్యి కాదు, అది మోటార్ 10,000 అయ్యి మళ్ళీ అక్కడ ఇటు గొయ్యి కొడితే కిందకి వచ్చేది. నీకు పట్టేదా ఇందాక చెప్పాను, వద్దని చెప్పాను. అక్కడే ఉండాలి ఇట్లా రైతులు కాదా? లేదా 3 ఎకరాలు అయితే పక్కన 3 ఎకరాలు ఉంది, మొగతం చెల్లుకుంటే ఎండిపోతున్నాయి. చెప్తే ఎంటున్నారా? అయ్యో తోటలో కనపడుతున్నాయి, తోటలు ఉన్నాయి. అయ్యో గొయ్యి కొట్టించింది ఎందుకది? పక్కన గొయ్యి కాదు, అది మోటార్ 10,000 అయ్యి మళ్ళీ అక్కడ ఇటు గొయ్యి కొడితే కిందకి వచ్చేది. నీకు పట్టేదా ఇందాక చెప్పాను, వద్దని చెప్పాను. అక్కడే ఉండాలి ఇట్లా రైతులు కాదా? లేదా 3 ఎకరాలు అయితే పక్కన 3 ఎకరాలు ఉంది, మొగతం చెల్లుకుంటే ఎండిపోతున్నాయి. చెప్తే ఎంటున్నారా? అయ్యో తోటలో కనపడుతున్నాయి, తోటలు ఉన్నాయి. అయ్యో గొయ్యి కొట్టించింది ఎందుకది? పక్కన గొయ్యి. రైతే రాజు అనే మాట ఒకప్పటి మాటగా మారింది. ఇప్పుడు బడా కాంట్రాక్టర్లు ధనదాహం, అధికారుల అండదండలు రైతులకు శాపంగా మారాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని ఖమ్మంపాడు వాగులో ఇసుకను అక్రమంగా తరలించడంతో నీరంతా కిందకు పోయి పంటలను ఎలా పండించుకోవాలో తెలియక రైతులు అయోమయానికి గురవుతున్నారు. వాగులోని ఇసుకను కాంట్రాక్టర్లు తరలిస్తుంటే పంటకు అందించాల్సిన సాగునీరు అందక అధికారుల వద్ద వారు గోడు తెలిపినా పట్టించుకునే నాదుడే లేక ఏం చేయాలో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం పరిధిలోని ఖమ్మంపాడు వాగులో నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా జేసీబీ సాయంతో ఇసుకను కోట్ల రూపాయల చెక్ డ్యాం నిర్మాణం కొరకు తరలిస్తున్నారు. అయితే సెలవు దినంను ఆసరాగా చేసుకుని అధికార పార్టీలో ఉన్న బడాబాబుల కనుసైగల్లోనే ఈ వ్యవహారం అంతా జరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇదే విషయంపై పోలీసులకు సమాచారం అందించిన అధికార పార్టీ నాయకులు రెవెన్యూ, పోలీస్ యంత్రాంగాన్ని మేనేజ్ చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మైనింగ్ శాఖకు పలుమార్లు వార్తల రూపంలో సమాచారం ఇచ్చినా కూడా తగు చర్యలు తీసుకోకపోవడంతో వినాయకపురం
సెంటర్ పాయింట్గా చేసుకొని ప్రతిరోజు కూడా ఇసుక మట్టి దందాను అక్రమార్కులు జోరుగా సాగిస్తున్నారు. అయితే ఇసుక అక్రమార్కులకు చెక్ పెట్టకుండా అధికారులు మాత్రం చోద్యం చూడడం పలు అనుమానాలకు దారితీస్తుంది. ఇక మరోవైపు వాగులోని ఇసుక పెద్ద ఎత్తున తరలిపోతుంటే నీరంతా కిందకు పోతుందని, పంటలు ఎలా పండుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. తమ ఇబ్బందులను రైతులు బడా కాంట్రాక్టర్లకు చెప్పిన వారు పట్టించుకోకపోవడంతో లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టి పంట ఎండిపోతుంటే ప్రాణం పోతుందని నారాయణపురం అశ్వరావుపేట మండలంలో చిన్న కాంట్రాక్టర్లకు చెప్పినా కూడా మా గోడు వినిపించుకోవడం లేదని, అంతా అధికార పార్టీ అండదండలతోనే అన్నదాతలను ఆగం చేస్తున్నారని ఖమ్మంపాడులో ఉన్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మోహన్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. మోహన్, చెప్పండి, ఏదైతే అందరి అండదండలతో జరుగుతున్నట్టు తెలుస్తుంది ఈ అక్రమ ఇసుక రవాణా అనేది, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? విజయ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అశోపురం నియోజకవర్గంలో అగాంతల ఉసుక మాఫియా మరింత రోజు రోజుకు రెచ్చిపోతుంది. అశ్వరావుపేట మండలంలో కమ్మపాడు గామోడిపల్లి ప్రాజెక్ట్ కాలువలలో మరియు పెద్దవాగు ప్రాజెక్టు వచ్చే ఇసుక కూడా కొంతమంది నాయకులు అధికారులు కలిసి ఇంద్రమ్మ ఇళ్ల పేరుతో మరీ ఉసుక రవాణా చేసినప్పుడు గ్రామస్తులు మాత్రం ఇసుక రవాణా ఆపాలని వాపిస్తున్నా కానీ గ్రామస్తులు కూడా దాన్ని బాగా అడిగినా కానీ పట్టించుకోవట్లేదు. దాన్ని మరీ రోజు రోజుకి ఎలాంటి పర్మిషన్ లేకుండా అర్ధరాత్రి నుంచి టైమింగ్స్ మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 దాకా ఇచ్చే టైమింగ్స్ ఆ టైంలో ఉండకుండా ఎర్లీ మార్నింగ్ తెల్లవారుజామున అర్ధరాత్రి నుంచి ఉసుక రవాణా అక్రమంగా ఈ ఉసుక రీచ్ వల్ల పంట పొలాలు చాలా దెబ్బతింటున్నాయని గిరిజన రైతులు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్ గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మనుగూరు, భద్రాచలం, సారపాక, చెర్ల, గొరంగపాడు ఉసుక రవాణా ఎక్కువ జరుగుతుందని, 1-2 వాహనాలు అనుమతి లేకుండానే ఎక్కువ అనుమతులు ఉన్న వాటి పేరు మీద నకిలీ బిల్లులు సృష్టించడం, అర్ధరాత్రులు లేకుండా రాత్రులు తేడా లేకుండా ఉసుక అక్రమ సూర్యుడు మాత్రం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్న ఒకప్పుడు దీని ఉసుక రవాణా జిల్లాలో మరింత రెచ్చిపోయింది. సరిహద్దు ప్రాంతం అయినప్పటికీ కూడా ఆంధ్ర కుక్కునూరు గత కొంతకాలం కిందట ఆంధ్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్రీ ఉసుక కూడా అర్ధరాత్రి వేళలో కూడా టైం చూడకుండా కుక్కునూరు నుండి అశ్వరావుపేట, దమ్మపేట మండలంలో కూడా టిప్పర్ల ద్వారా, ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా ఉసుక తరలిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట, అశ్వరావుపేట మండలంలో రెండు సంవత్సరాల నుండి ఈ ఉసుక అక్రమ రవాణా ఆంధ్ర నుండి తెలంగాణకి అలా తరలించిన వాహనాలను కూడా ఎన్నో చర్యలు ఉన్నప్పటికీ కూడా ఉసుక మాత్రం అవి జిల్లాలో చర్చాంశంగా మారుతుంది. ఇలాంటి వల్ల అక్రమ ఈ ఇంద్రమ్మ పేరు చెప్పుకొని అక్రమ ఉసుక దందాలు ఎక్కువైపోయినాయి. రైట్, థ్యాంక్ యూ మోహన్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.